ఈనాడు విగ్రహారాధన ప్రాంతాల్లో చాలా చోట్ల సువార్తకు అవకాశాలు ముయ్యబట్ట కారణం అని తెలుసా? మైకి ఇచ్చినోడల్లా పిచ్చి పిచ్చి మాట్లాడి తిట్టడం, విమర్శించడం వల్లనే కదా. మేము ఎన్నో చోట్ల సువార్త పఠిస్తున్నప్పుడు ఎలా చెప్తే ఎందుకు వినమండి? రోజులందరూ తిట్టేస్తున్నారు అందుకే మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు బోల్డ్ సందర్భాలు కదా. అందుకే నేను నా ప్రసంగాల్లో తరచుగా ఒక మాట చెప్తుంటాను, ప్రేమే మన ఆయుధం, విమర్శ మన ఆయుధం కాదు. విమర్శ అవసరం, ఎప్పుడైనా ఒకసారి అవసరం, అది ఆయుధం ఎలాగవుతుంది? ఆయుధం ఎప్పుడు ప్రేమే. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, కానీ శక్తితో మనల్ని గెలవాల, ప్రేమతో గెలిచాడు. కొంచెం వయసు మించి పరిధి మించి మాట్లాడతాను, ఏమనుకోకండి. శక్తి దేవుడికే వర్కౌట్ అవ్వకపోతే మనకి ఎలాగైద్దిరా? మనం బుర్ర పని చేయాలి. దేవుడే శక్తిని పక్కన పెట్టి ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు. నువ్వు మాత్రం నా దగ్గర ఉన్న అభిషేకం శక్తి అంటే అవ్వదు, తెంగరవరం అది. ప్రేమ గెలుసుద్ది, శక్తి గెలవదు. దేవుడి దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, అన్ని పక్కన పెట్టి ఒక ప్రేమనే పట్టుకొచ్చాడు. నువ్వు యేసుప్రభుకి దాసోహం అయిపోయావా? ఆయనకో చచ్చిపోతా కూడా రెడీ కదా. ఎట్టయ్యావు? శక్తి చూసా, ప్రేమ చూసి. నువ్వు పవర్ వాడేస్తే పని అవ్వదు. ఏసు రక్తమే అది నువ్వు పలకాల్సిన పదం.